ఎమ్మెల్యే మెడకు సీఎంఆర్ఎఫ్ ఉచ్చు బిగుస్తోంది. పిఏను నోరు విప్పితే ఎక్స్ఎమ్మెల్యే జైలుకెళ్లాల్సి వచ్చేలా ఉంది. అధికార పార్టీ నేతలు అందుకే దీనిపై కూపీ లాగుతున్నారు. జరిగిన అన్యాయంపై బాధితులు సిట్టింగ్ ఎమ్మెల్యేకి మొరపెట్టుకుంటున్నారు. అప్పట్లోనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే గుర్తు రట్టయ్యేలా ఉంది చూస్తుంటే. ఇందుకే ఎవరా మాజీ, ఏంటా కథ? సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన మెడకు సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణం ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. పవర్లో ఉన్నప్పుడు రైట్ లెఫ్ట్ గా పనిచేసిన పిఏలు సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం బొల్లం మల్లయ్యను టెన్షన్లో పడేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ మల్లయ్య అనే చర్చ కోదాడలో జోరందుకుంది. ఆయన ప్రత్యర్థులైతే మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ జైలుకే అన్న ప్రచారం మొదలుపెట్టడంతో కోదాడలో అసలు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారట మల్లయ్య వర్గీయులు. కోదాడకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్నారు. 3 ఏళ్లు గడుస్తున్న చెక్కు రాకపోవడంతో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మావతిని ఆశ్రయించారు. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆల్రెడీ వెంకటేశ్వరరావుకు రావాల్సిన చెక్కును మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పిఏలు మధు, వీరబాబు నొక్కేసినట్టు తేలింది. దాంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇది బయటపడగానే బాధితులంతా ఎమ్మెల్యే పద్మావతి ఇంటికి క్యూ కట్టారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదని కొందరు, దళిత బంధు పథకంలో అవినీతి జరిగిందని ఇంకొందరు, తమకు కూడా సీఎంఆర్ఎఫ్ అందలేదని మరికొందరు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారట. అప్పట్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను బొల్లం మల్లయ్య పిఏలు అనుచరులు నొక్కేశారని అంతర్గత విచారణలో తేలినట్టు సమాచారం. ఇప్పటికే అప్పట్లో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన కవితారెడ్డిపై భూ ఆక్రమణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలోనూ మల్లయ్య యాదవ్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కవితారెడ్డి స్వగ్రామం గుడిబండలో దళిత బంధు పథకంలో మల్లయ్య టీం అక్రమాలకు పాల్పడ్డట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరైతే దళిత బంధు డబ్బులు రాగానే తమకు వాటా ఇవ్వాలని బాధితుల నుంచి రాయించుకున్న అగ్రిమెంటు పేపర్లు బయట హల్చల్ చేశాయి. కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంలో ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట మాజీ ఎమ్మెల్యే. సీఎంఆర్ఎఫ్ బాధితుడి ఫిర్యాదుతో కూపీలాగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే 2 పిఏలతో పాటు మరో 3 ఆయన అనుచరుల పాత్ర ఉందని నిర్ధారించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనేది అధికార పార్టీ నేతల వాదన. వరుసగా అందుతున్న ఫిర్యాదులతో మాజీ ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇన్ని అక్రమాలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బయటపడ్డ నిందితులు పెదవి విప్పితే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మెడకు ఉచ్చు బిగేయడం ఖాయమని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బయటపడ్డ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంతో పాటు గత ప్రభుత్వ హయాంలో దుర్వినియోగమైన ప్రభుత్వ నిధులపై కూడా ఫోకస్ పెట్టారట అధికార పార్టీ నేతలు. బాధితుల ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ సైతం మొదలుపెట్టినట్టు టాక్. మొత్తానికి తీగ లాగుతున్న కొద్దీ గులాబీ నేతల అక్రమాల డొంక కదులుతోంది. కోదాడలో జరుగుతున్న చర్చ ఇదంతా మల్లయ్యకు తెలిసే జరుగుతోందా, ఆయన కళ్లుగప్పి అనుచరులు కాక్కుర్తి పడ్డారా అనేది ముందు ముందు తేలనుంది.